ఈయనేమంటాడు ముఖ్యమంత్రి వచ్చి 1,50,000 కోట్లతో చేస్తా అంటాడు. అరే చెప్పురా అయ్యా, ఎందుకైతుంది 1,50,000 కోట్లు అంటే చెప్పాడు. నేను అడిగిన, ఇప్పుడు కార్తీక్ అన్నాడు కదా, అసెంబ్లీలో పట్టుకున్న శ్రీధర్ బాబును, ముఖ్యమంత్రి తరపున ఆయన సమాధానం చెప్తాడు మన మూసికి. ఎందుకైతుంది 1,50,000 కోట్లు, డిపిఆర్ చూపెట్టు అన్న. డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. వాళ్ళ దగ్గర ప్రణాళిక లేదు, పైసా లేదు. ఏడీబీ ఓడు లోన్ ఇచ్చిండు అంటాడు, కాగితం చూపెట్టు అన్న. ఎందుకంటే ఏడీబీ ఉత్తరం నా దగ్గర ఉంది, నేను ఇయ్యా అన్నాడు వాడు. అరే ఆయన ఇయ్యలేదు, నువ్వు ఇచ్చిందని అబద్ధం చెప్తున్నావు మంత్రి. డిపిఆర్ లేదంటావు, ఉన్నదంటావు, లేనే లేదు, పెట్టిక్కడ అంటే పైసా లేదు, ప్రణాళిక లేదు, ఉన్నదల్లా ఒకటే స్కెచ్. ఇళ్ళకెళ్ళి పైసలకెళ్ళి ఏదో ఒకటి చేసి ఆ ల్యాండ్స్ గుంజుకోవాలి, 3-4 వేల ఎకరాలు గుంజాలి. గుంజి ఇక దగ్గరోళ్ళు ఉన్నారు కదా, ఆయనకు బాగా దగ్గరోళ్ళు చూస్తున్నారు కదా, దండుపాలెం బ్యాచ్ ఒకటి ఆయన చుట్టూ. ఆ దండుపాలెం బ్యాచ్కు ల్యాండ్స్ అప్పచెప్పాలి, అగ్రిమెంట్లు చేయాలి. ఆయనకు తెలిసింది ఒకటే ఒక విద్య, రియల్ ఎస్టేటు కుంభకోణాలు తప్ప ఆయనకి ఏం ఎరకలేదు. ఇక దానికి మీదికెళ్ళిగా అడ్డుకుంటున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు. మేమెక్కడ అడ్డుకున్నాం? నీ దగ్గర ప్రణాళిక లేదు, 2.5 ఏళ్ళు అయిపోయాయి. మధ్యలో లండన్ పోతివి, సియోలు పోతివి, ఇంకొకడికి పోతివి, ఏమేమో చేస్తేవి. 2.5 ఏళ్ళ అడుగు ముంగటికి వాళ్ళే. ఇలా 2.5 ఏళ్ళకి వచ్చి ఏందో హుంకరిస్తున్నాడు, ఇది చేస్తా, అది చేస్తా. నీ దగ్గర డిపిఆర్ఏ దిక్కులేదు. గాంధీ విగ్రహం పెడతా అంటివి, గాంధీ మునిమన్మడు వద్దనే వరకు అటాగమైతివి. ఇంకా నాకు విచిత్రమైనది ఒకటి గురించి అర్థం కాని మాట, ఇది మీరు అర్థం చేసుకోండి. ఇటు 50 మీటర్లు, అటు 50 మీటర్లు బఫర్ జోన్ అంటాడు. ఇటు 50, అటు 50 అంటే ఎంత? ఇటు 150 ఫీట్లు, అటు 150 ఫీట్లు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అయ్యా నీకు ఎప్పుడో 20 ఏళ్ళ కింద కట్టిన ఇండ్లు, నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ఇండ్లే అవి. మధు పార్క్ రిడ్జ్ అని ఒక అపార్ట్మెంట్ ఉన్నది, అందులో దగ్గర 500 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు పాపం 2004-05 స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్, 8-9 అయిపోయింది. అందులో ఉంటాను. అందులో మనోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ గంట చక్రపాణి సారు, ఆ కె శ్రీనివాసు, ఇంకెవరో పెద్ద పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కొనుక్కొని అక్కడ ఉన్నారు. ఇప్పుడు బఫర్ జోన్లో వస్తుంది, కూలగొడతా అంటాడు. మరి ఏం కడతావురా బై బఫర్ జోన్లో కూలగొట్టి అంటే హోటల్ కడతా అంటాడు. అంటే నువ్వు అపార్ట్మెంట్ కూలగొట్టుడేంది, మళ్ళీ ఆడనే హోటల్ కట్టుడేంది? ఇదేం లాజిక్? వాళ్ళు కట్టుకుంటే తప్పెట్లయితుంది, నువ్వు హోటల్ కడితే ఒప్పెట్లయితుంది. ఇదొక పాయింట్. రెండోది, ఇటు 50 అటు 50 అంటున్నావు కదా, మరి ఇప్పుడు కడుతున్న బిల్డింగ్లు నీ కళ్ళ కడతలేవా? ఇవాళ ఇప్పుడు మనం పోదాం నార్సింగ్ కాడికి, ఆడ ఇటు అటు 2 దిక్కుల పెద్ద పెద్ద బిల్డింగులు కడతాను. మరి ఇది కళ్ళబడతలేదా రాబాయ్ అంటే ఏమో నాకు తెలియదు, అది ఉంటుంది కదా సినిమాలో, గుర్తు లేదు, తెలియదు, మర్చిపోయా. ఇంకా విచిత్రమైన మాట, ఇంకా గమ్మతైన మాట మీకు చెప్తా. బఫర్ జోను, ఎఫ్టిఎల్, ఇది చేస్తా, అది చేస్తా, పొడి చేస్తా. అరే ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కొడంగల్లో కోస్గిలో ఉంది. ఆయనకి ఇల్లు ఉంది తెలుసా? కొడంగల్ ఉందా, కోస్గిల్? కొడంగల్ పట్టణంలో ఉంది. మా సురేష్ చెప్తున్నాడు, లగచర్ల సురేష్, వాడు పాపం 37 రోజులు జైలుకు పోయొచ్చిండు తమ్ముడు, ఆ లంబడోళ్ళ కోసం, మా గిరిజన రైతుల కోసం కొట్లాడి. అక్కడ కొడంగల్ ఇల్లు ఉంది రేవంత్ రెడ్డిది. యాడుంది ఎవరికైనా? రెడ్డికుంట. ఆయన ఇల్లే కుంటలు ఉంది. నేను మజాక్ చేస్తలేను, సీరియస్ చెప్తున్నా. ఆయన ఇల్లే రెడ్డికుంట, ఏరియా పేరే రెడ్డికుంట. కుంట అంటే ఏమిటి? తలాబే కదా, అందులోనే ఉంది. మరి అదెందుకు కొట్టవరా బాయ్ అంటే అది చెప్పాడు. అదో సినిమా ఉంటుంది చూడు, అత్తారింటికి దారేదని. ఒక గట్ల తిరుపతి రెడ్డి ఇంటికి దారేదంటే దొరకలేదంట. హైడ్రా కమిషనర్కు తిరుపతి రెడ్డి ఇంటికి దారి దొరకలేదంట. నేను చెప్తారా రాబాయ్ అని చెప్పిన రోజు. అంటే తిరుపతి రెడ్డి ఇంటికి దారి దొరకది. ఇక ఆయన ఒక ఆయన మహేందర్ రెడ్డి అని ఉన్నాడు, చీఫ్ విప్, మన పార్టీలో ఉండే గతంలో మంత్రి. ఇక మా కార్తీక్ వాళ్ళ బావ మంచిగా చెరువు మధ్యలో కట్టిండు గెస్ట్ హౌస్. చెరువు మధ్యలో ఉంటుంది. ఆయన నేను చెప్తున్నా హైడ్రా అది గుట్ట మీద ఉందా, ఇట్లా పైకి ఉంది. అయిన వాళ్ళకు ఆకుల్లో, కాని వాళ్ళకు కంచాలి అంటారు చూడు, ఒకట్లున్నది కథ. ఇక ఆయన ఉన్నాడు, ఇంకో ఆయన ఇవాళ లొలిపెట్టిన మంత్రి, మనం లొలిపెట్టిన మంత్రి, ఆయన ఇల్లు నీళ్ళలోనే ఉన్నది. ఒక చెరువు ఊడ్చిండు ఆయన కూడా, పొంగులేటి. ఇంకొక ఆయన మంత్రి వివేకు, ఆయనది దానిలోనే ఉన్నది బఫర్లా. కేవీపీ రామచంద్రరావు, ఆయనది దానిలోనే ఉన్నది. వీళ్ళెవ్వరిది ముట్టారట. పెద్దవాళ్ళకేమో హైడ్రా భయపడుతుంది, పేదవాళ్ళని మాత్రం ఈడ్చుతంతుంది. గిదేనా మరి మీ లక్షణం? గిదేనా మీ న్యాయం? మీరు ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి? ఇవాళ మూసి పక్కకుండే పేదలేమో నీకు తేరగా కనబడుతున్నారు, అల్కగా కనబడుతున్నారు. వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేసింది నువ్వు, పర్మిషన్లు ఇచ్చింది నువ్వు, ఇన్ని రోజులు ఇంటి పనులు కట్టించుకున్నది నువ్వు. వాళ్ళు ఏమడుగుతుండ్రు ఇవాళ? అరే మాది కూలగొట్టకుండా కట్టరా నాయన,
ఎట్లయితే సాబర్మతిలో ఇట్లా 2 దిక్కుల రిటైనింగ్ వాళ్ళు లేపి కిందికి లోతుగా తవ్వి నీళ్ళు పోయేటట్టు చేసినారో గట్లా చేయరా బాబు అంటున్నారు. కాదు కాదు కాదు, నాకు 3000 ఎకరాలు కావాలి. 50 మీటర్ల బఫర్ జోన్ అంటాడు, కానీ 5 కిలోమీటర్ల అవతల అక్విజిషన్ నోటీసులు ఇచ్చిండు. 5 కిలోమీటర్ల అవతల హనుమాన్ నగర్ అని ఉంటుంది, ఒక బస్తీ, ఒక ఊరు, హిమాయత్ సాగర్ ఉంటుంది. వాళ్ళందరికీ ఒక 2000 కుటుంబాలకు నోటీసులు ఇచ్చిండు, మీ భూమి ఇవ్వాలి మాకని. మరి మీరు 50 మీటర్లు అంటారు కదా, 5 కిలోమీటర్ల అవతల ఎందుకు అడుగుతుండ్రు అంటే దానికి ఏదో కథ చెప్తాడు మళ్ళీ. గిది అందుకే పిచ్చోడి చేతిలో రాష్ట్రం అని ఉత్తగానే అనలే నేను. గిందుకన్నా నిజంగా పిచ్చోడి చేతిలో ఉంది ఇవాళ రాష్ట్రం. ఆయన ఎన్నుకున్నది, ఆయన గెలిచిందేమో 6 గ్యారెంటీల మీద. మహిళలు ఎదురు చూస్తాను 2500 ఎప్పుడు ఇస్తాడు అని. ఇక నేను కొన్ని చూస్తే నాకు బాధ అనిపిస్తాను నిజానికి. తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని కూడా నాకు తెలియదు. మైకు పోయి ఇట్లా ముంగట పెడితే చాలు, రేవంత్ రెడ్డి పేరు చిత్తే ఒకడు దేవేంద్ర రెడ్డి అంటాడు. చూసినరేమో మీరు వీడియోలు, వాడు ఇట్లా చేస్తాడు, వీడు ఇట్లా ముఖ్యమంత్రి అని బుగులు కూడా పడతలేరు ఎవరు. వాడు మళ్ళీ ఇంకోసారి పేరు తీయక నాకు బీపీ వస్తుంది అంటాను ఒకటి. అంటే ఒక మజాక్ అయిపోయింది. అరే నిన్ను యాంకర్లు గుర్తుపట్టరు, యాక్టర్లు గుర్తుపట్టరు, ఆఖరికి ప్రజలు కూడా నీ పేరు యాది పెట్టుకుంటలేరు. గట్ల అయిపోయింది నేను బతుకు. ఇక మీదికి వెళ్ళి ఈయనేమో మచ్చరపాయలు అని పెద్ద పెద్ద డైలాగులు కొడతాడు. 6 100 అయినా 100 6 అయినా 6 100 ఎందుకు అవుతుంది, 100 6 ఎందుకు అవుతుంది? నువ్వు మాజీ ముఖ్యమంత్రి అవుతావు, అది మాత్రం పక్క. 6 100 కాదు, 100 6 కాదు, నువ్వు మాజీ అవుతావు. 2 ఏళ్లలో అక్క చెప్పింది పక్క, 2 ఏళ్లలో ప్రజలు నీ ఈపు చింతపండు చేసుడు పక్క. ఎందుకంటే 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తా అని చెప్తున్నాడు మహిళల్ని. 1 కోటి మందినట, ఒకరు కాదు ఇద్దరు కాదు, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు. ఈ ఎట్లుందంటే ఉట్టికి ఎగరలేనివాడు స్వర్గానికి ఎగిరిండట వెనకటికి వాడు. అది నువ్వు చేసే పనులేంది, నువ్వు చెప్పే మాటలేంది, ఆ హైట్కు దగ్గర డైలాగులు కొట్టాలి.